హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలలో మరొక హాస్య కథ, ఇంటి నిండా ఇంగ్లీషు. మా నాన్నగారింట్లో వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మ వైపు వాళ్ళంటే కాస్తంత చులకన. పల్లెటూరు వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓయబ్బో ఈ పట్నం సోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవారు. ఓసారి మా అమ్మమ్మ గుంటూరు వచ్చింది. మా నాయనమ్మ పౌడర్లు సబ్బులు వాడేది. ఈ వయసులో ఏమిటో ఈ ముస్తాబులు అని ఎగతాళి చేసేదమ్మమ్మ. పైకి ఎగతాళి చేసినా ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడికి కోరికగానే ఉండేది కాబోలు. ఎవరినైనా అడిగితే ఏం ఎగతాళి చేస్తారో అనుకుందేమో. ఓ రోజు గుట్టు చప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకుని మొహానికి రాసుకుంది. పాపం, కాసేపటికి మొహం అంతా మంటలు దురదలునట. ఛా, ఎలా రాసుకుంటారో బాబు ఈ దిక్కుమాలిన పౌడర్లు, తాట లేచిపోయినంత పనైంది అని వాపోయింది నా దగ్గర. ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూద్దును కదా, తూట్ పౌడర్. జాలి నవ్వు ఒకేసారి కలిగాయి నాకు. టాల్కం పౌడర్ ఇస్తానన్నా ససేమేరా వద్దంది. ఆ విషయం ఎంత దాచాలని చూసినా బయటకు పొక్కి అందరూ నవ్వుకున్నారు. కొంతకాలానికి మళ్ళీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి. నన్ను పిలిచి, అమ్మడు, అక్కడ వాళ్ళంతా ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతారు, నాకు కూడా 4 ముక్కలు నేర్పావంటే నేను దడదడలాడిస్తాను అంది. ఓ, దానికేం భాగ్యం అన్నాను. దాన్నేమంటారు దీన్నేమంటారు అని అడిగి ఓ 10 మాటలు నేర్చుకుంది. బాగానే బట్టి పట్టింది. ఊరికెళ్ళాం. వాకిట్లో ఎదురొచ్చి పలకరించారు అందరూ. ఏం వదినా, కులాసాగా ఉన్నావా అంది మా నాయనమ్మ. ఏం కులాసానో ఏం పాడో, ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు, తల పేను అంది అమ్మమ్మ. అదేమిటి వదినా, నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు, నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నానమ్మ. చాచా, పేలు కాదు పేను, ఇంగ్లీష్లో పెయిన్ అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా. ఓ అదా, నిజమే మరి, వయసు మీద పడుతోందిగా, నాకు ఈ మధ్య బాగుండడం లేదు, బాగా ఈకుగా ఉంటోంది అంది నానమ్మ. ఈకేమిటొదినా అంది అమ్మమ్మ. ఈకంటే ఇంగ్లీష్లో బలహీనంలే వదినా అంటూ బదులు చెప్పింది నానమ్మ. ఇద్దరూ సాధ్యమైనంతగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారు. సాయంత్రం పని మనిషి ఆదెమ్మ వచ్చింది. అమ్మమ్మను చూసి చాలా సంతోషంగా పలకరించింది. బావున్నావటే ఆదమ్మ అని యోగక్షేమాలు విచారించి, ఏ మాట కామాటే చెప్పుకోవాలి, పట్నంలో ఉన్నా నువ్వు చాలా బోడెంటు, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు? మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా, మీ అక్కయ్య మీ అమ్మ అందరూ బోడెంట్లే అంది అమ్మమ్మ. ఆదమ్మ వెంటనే వెళ్ళి మా నాన్నమ్మ దగ్గర మొరపెట్టుకుంది. మీ వీపరాలు గారు నన్ను బోడి అందమ్మా, నన్నంటే సరే, మా అక్కను అమ్మను కూడా బోర్డు అన్నది అని కళ్ళనీళ్ళు పెట్టుకుందట. మా నాయనమ్మకు కాస్త కోపం వచ్చింది. అమ్మమ్మ దగ్గరికి వచ్చి, ఏం వదినా, పాపం తరతరాలుగా మా ఇంట్లో విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు, దాన్ని పట్టుకుని బోడి అన్నవట, అది ఏడుస్తుంది అంది. అమ్మమ్మ, అయ్యో రామా, నేను బోడి అని ఎక్కడన్నాను వదినా, బోడెంటు అన్నాను అంది. సరే పోని, ఆ బోడెంటైనా ఎందుకన్నావు, అదేం చేసిందని అంత లేసి మాట్లాడడం చెప్పు అన్నది నాయనమ్మ నిష్ఠూరంగా. నేనేం మాటలు అనలేదమ్మా, బాగా విశ్వాసంగా ఉంటావని ఇంగ్లీష్లో అన్నాను, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్లుగా ఉంది అంది అమ్మమ్మ. ఎంత ఇంగ్లీష్లో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడెంట్ అంటారా అంది నాయనమ్మ. అయితే ఏమంటారో నువ్వే చెప్పు, నాకు నా మనవరాలు నేర్పింది, విశ్వాసం అంటే బోడెంటేనట, పని వాళ్లను నువ్వు చాలా బోడెంట్ అని మెచ్చుకుంటే వాళ్ళు చాలా సంతోషిస్తారని కూడా చెప్పింది. మరి మీకెవ్వరికి ఇంగ్లీష్ రాకపోతే నేనేం చేద్దును అంది సమర్థించుకుంటూ. ఇంతలో తాతయ్య గారు అటు వచ్చారు. ఏమిటి గొడవ అని అడిగారు. ఇద్దరూ వంతులేసుకొని చెప్పేశారు. ఇట్రా అని నన్ను పిలిచారు. ఏమిటిదంతా అని అడిగారు. పనివాళ్లతో మంచిగా ఒక మాట ఇంగ్లీష్లో అంటాను, ఏమనాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ. నువ్వు చాలా ఒబీడియంట్ అనమని చెప్పాను, మరి ఆవిడికి నోరు తిరక్క బోడెంట్ అంటే నేనేం చేయను అని చెప్పుకొచ్చాను. వారిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచారు తాతయ్య. ఏదో సరదాగా అడిగిందే అనుకో, వాటరు మిల్కు లాంటి చిన్న పదాలు నేర్పాలి కానీ అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు తిరగద్దు. అందులోనూ ఒబీడియంటు, ఇండిపెండెంటు మొదలైన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నాలాంటి మేధావులకే తికమకగా ఉంటాయి. ఇక మీ అమ్మమ్మ ఏం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా. కథ సమాప్తం. కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.